అన్నమయ్య జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నిశాంత్ కుమార్కు ముందు అనేక సమస్యలు త్వరణం పడుతున్నాయి. ఈయన ఈ జిల్లాకు ఏర్పాటైనప్పటి నుంచి 22 ఏప్రిల్ 4 నుంచి ఈయన 4వ కలెక్టర్గా జిల్లాకు బాధ్యతలు ఆదివారం స్వీకరించారు. అయితే గతంలో ఉన్న గిరీష కానీ ఆ తర్వాత వచ్చిన అశోక్ పూర్తిగా ఎన్నికల్లో మాత్రం పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన శ్రీధర్ మాత్రం పూర్తిగా కలెక్టర్గానే సుమారు 13 నెలలు పనిచేశారు. గతంలో మొదటిసారి పనిచేసిన గిరీష కానీ ఆ తర్వాత వచ్చిన కలెక్టర్ శ్రీధర్ కానీ ఇద్దరు కూడా ఒకే విధమైన పందాల పరిపాలన కొనసాగించారు. నాయకులు ఏం చెప్తే అది ఒకరు చేస్తే నాయకులకు గులాంగిరి చేస్తూ సలాములు కొడుతూ ఇంకొకరు పరిపాలన చేశారు. సామాన్య ప్రజానీకానికి ఏమాత్రము ఉపయోగపడే విధంగా ఈ జిల్లాలో పరిపాలన జరగలేదనే చెప్పాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల బదిలీల్లో కానీ ఉద్యోగులను ఇష్టానుసారంగా తమకు అనుకూలమైన వ్యక్తులను హెచ్ఆర్ పాలసీ ఉద్యోగిని కూడా గ్రూప్ 1 ఆఫీసర్ కంటే పై ఆఫీసర్గా నియమించిన చరిత్ర ఈ అన్నమయ్య జిల్లాకు ఉంది. ఇక తహసీల్దార్ పరిస్థితికి అయితే డిప్యూటీ తహసీల్దారు ఆ స్థాయి కాకపోయినప్పటికీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈరోజు వాళ్ళనే ఎక్కువగా నియమించడం జరిగింది. భవిష్యత్తులో దగ్గరలో ప్రమోషన్ లిస్టులో ఉన్న వాళ్ళు ఒక రకమైతే ప్రమోషన్ వస్తుందో రాదో తెలియని వాళ్ళను సైతం ఈరోజు మెయిన్ ప్రధాన కేంద్రాలైన పీలర్ కానీ జిల్లా కేంద్రమైన రాయచోట్ల కానీ డిప్యూటీ తహసీల్దార్గా ఇచ్చి ఎలక్షన్కు ఆ తర్వాత వాళ్ళని తహసీల్దార్గా ఎఫ్ఎస్సి ఇచ్చి పరిపాలన కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇక ఆర్ఐలు కానీ కింది స్థాయి విఆర్ఓల పరిస్థితి అయితే సొంత గ్రామానికి బండ్రోతుగా ఉండి ప్రమోషన్ వచ్చి ఆ సొంత గ్రామానికే విఆర్ఓలుగా ఉన్న చరిత్ర కూడా ఈ జిల్లాలో ఉంది. ఈ పరిపాలన గతంలో కంటే కూడా ముందు గిరీష పెట్టిన పరిపాలన 50 కిలోమీటర్ల స్పీడ్తో దిగజారిపోతే ఆ తర్వాత వచ్చిన శ్రీధర్ చేసిన కాలంలో వ్యవస్థ నిర్వీర్యం అయిపోయినాయి. నాయకులు ఏం చెప్తే అది అధికారులకు నిరంతరం తప్పుడు సమాచారాలతో తప్పుడు నివేదికలు ఇచ్చే అధికార యంత్రాంగం పూర్తిగా తయారైంది. దీని మీద దృష్టి సారించిన దాఖలాల జిల్లా అధికార యంత్రాంగానికి లేదు. ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న పరిపాలనపైన తన పందాలో గత పందాతో లేకుండా గతంలో కీలక రంగాల్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మామూలుగా పరిపాలన తన పందాలో కొనసాగిస్తే ప్రజలకు ఏమన్నా చేరువవుతుంది. తద్వారా కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది తప్ప ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు 2 కలెక్టర్లు పరిపాలన చేసినట్టు మరోసారి కూడా వచ్చిన కలెక్టర్ అలాగే చేస్తే అది మరింత దిగజారే అవకాశం ఉంది. దీనిపైన జిల్లా కలెక్టర్ పరిశీలించి తన అయిన పందాలో ప్రజలకు న్యాయం చేసే విధంగా పరిపాలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.